హాయ్ ఆల్. మనీ ఉన్న హ్యాపీనెస్ ఎందుకు ఉండటం లేదు? ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్, సక్సెస్, రిలేషన్షిప్స్, మెంటల్ పీస్, మెయిన్గా వీటి గురించి మాట్లాడుకుందాం. డబ్బుంటే సంతోషం వస్తుందా? చిన్నప్పటి నుంచి మనం అనుకునేది ఒక మంచి ఉద్యోగం రావాలి, మంచి శాలరీ రావాలి, ఒక ఇల్లు ఉండాలి, కార్ ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటామని అనుకునేవాళ్ళం. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ని తగ్గిస్తుందని. అవునా కదా? కొంతమందికి డబ్బు బాగా ఉంది కానీ నిద్ర లేదు, సక్సెస్ ఉంది కానీ పీస్ లేదు, చుట్టూ చాలా మంది ఉన్నారు కానీ లోన్లీనెస్. అసలు ఎందుకు ఇలా? మనీ ఉన్నా హ్యాపీనెస్ ఎందుకు ఉండటం లేదు? ఈరోజు మనం ఇదే టాపిక్ గురించి చాలా హానెస్ట్గా మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక బేసిక్ క్వశ్చన్. మనీ ఈక్వల్ టు హ్యాపీనెస్ అనే ఫార్ములా నిజమేనా? మీ ఆన్సర్ వెంటనే కామెంట్ చేయండి. ఇన్ జనరల్గా డబ్బు హ్యాపీనెస్ ఇవ్వదని చాలా మంది అంటుంటారు, కానీ డబ్బు లేకపోతే కూడా లైఫ్ చాలా డిఫికల్ట్. అవునా కాదా? బికాస్ ఈతం జగత్, ఇది మీ అందరికీ తెలుసు. అయితే అసలు మనీకి హ్యాపీనెస్కి ఏంటి రిలేషన్ అనేది చూస్తే, డబ్బు హ్యాపీనెస్కి ఎనిమి ఏం కాదు. డబ్బు మనకి సెక్యూరిటీ, ఫ్రీడమ్, కంఫర్ట్ ఇస్తుంది. రెంట్ గురించి, బిల్స్ గురించి, బేసిక్ నీడ్స్ గురించి రోజు ఆలోచించాల్సిన అవసరం లేకపోవడం కూడా ఒక రకమైన పీస్. కానీ ఒక పాయింట్ తర్వాత డబ్బు అవసరాలను సాల్వ్ చేస్తుంది కానీ ఎమోషన్స్ని సాల్వ్ చేయదు అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్, మనకు కొత్త ఫోన్ కావాలి, ఈఎంఐ పెట్టైనా సరే కొంటాం. కొత్త కార్ కావాలి, కొంటాం. హౌస్ కావాలి, కొంటాం. కొంతకాలం ఈ ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత అది నార్మల్ అయిపోతుంది. అక్కడే మనం ఒక ట్రాప్లో పడతాం. ఇంకొంచెం డబ్బు వస్తే నేను హ్యాపీ అవుతానేమోనని అది కూడా మళ్ళీ సంపాదిస్తాం. తర్వాత ఇంకొంచెం కావాలి. ఈ సైకిల్కి ఇక ఎండ్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతున్నా లైఫ్ ఎందుకు అప్గ్రేడ్ కావడం లేదు? సోషల్ మీడియాలో చూస్తుంటేనేమో అందరూ పర్ఫెక్ట్ లైఫ్లో ఉన్నట్టే కనిపిస్తారు. ఫారిన్ ట్రిప్స్, లగ్జరీ కార్స్, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్, బ్రాండెడ్ క్లాత్స్. అది చూసిన చాలా మంది మన లైఫ్ ఎందుకు ఇలా లేదు అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు ఇలా కంపేర్ చేసుకునే వల్ల ఆలోచించండి, ఇది హ్యాపీనెస్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అని. ఇతరుల హైలైట్ రీల్తో మన బిహైండ్ ది సీన్ని కంపేర్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఒక రెస్టారెంట్లో పెట్టిన ఫోటో మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకు కనిపించవు. వాళ్ళు పోస్ట్ చేసిన వెకేషన్ కనిపిస్తుంది కానీ వాళ్ళ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ మనకు కనిపించవు. వాళ్ళ సక్సెస్ కనిపిస్తుంది కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపించవు. అందుకే సోషల్ మీడియా మనకు ఒక ఎల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనేది మైండ్లో పెట్టుకోండి. అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను మాత్రమే వెనుకబడ్డాను. ఈ ఫీలింగ్ మైండ్లో ఒకసారి మొదలైందంటే అక్కడి నుంచే ఈ డిస్సాటిస్ఫాక్షన్ మొదలవుతుంది. నెక్స్ట్, సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఎంటీగా ఎందుకు అనిపిస్తుంది? చాలా మంది ఒక గోల్ పెట్టుకుంటారు. ఈ శాలరీ రావాలి, ఈ పొజిషన్కు నేను వెళ్ళాలి, ఈ హౌస్ కొనాలి, ఈ డ్రీమ్ కార్ కొనాలి అని. చివరిగా ఇవన్నీ అచీవ్ చేస్తారు కానీ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఎంటీగా అనిపిస్తుంది? దీనికి నేనేం చెప్తా అంటే, ఎందుకంటే చాలా మంది ఒక గోల్ పెట్టుకుని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఆ గోల్ మాత్రమే మన మైండ్లో ఉంటుంది, లైఫ్ కాదు. గోల్ అచీవ్ చేసే వరకు మన మైండ్కి ఒక పర్పస్ ఉంటుంది, దీన్ని సాధించాలి అని. అది సాధించిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది. అందుకే సక్సెస్కి డెస్టినేషన్లా కాకుండా జర్నీలా చూడాలి, లేకపోతే లైఫ్ మొత్తం నెక్స్ట్ అచీవ్మెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనీ కోసం మనం రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉండదు, పార్ట్నర్తో క్వాలిటీ టైం ఉండదు. కానీ మనీ సంపాదించడానికి మాత్రం రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తాం. ఇది లాంగ్ టర్మ్లో మన హ్యాపీనెస్ని ఎఫెక్ట్ చేస్తుందా అంటే డెఫినెట్లీ. ఒక పాయింట్ తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనీతో వస్తువులు కొనొచ్చు కానీ మెమరీస్ని కొనలేమని. మీ పార్ట్నర్తో మీరు గడిపిన ఈవినింగ్ని తిరిగి కొనలేరు అని. మీ పిల్లల చైల్డ్హుడ్ని తిరిగి కొనలేరు అని. మీ పార్ట్నర్తో జెన్యూన్లీ మాట్లాడిన ఒక 1 అవర్ని మీరు తిరిగి కొనలేరు అని. అందుకే మనీ సంపాదించడం తప్పు కాదు, కానీ మనీ కోసం రిలేషన్షిప్స్ని సాక్రిఫైస్ చేయడం డేంజరస్. నెక్స్ట్, బిజీగా ఉండడం ఈక్వల్ టు సక్సెస్ఫుల్ లైఫా? ఈ జనరేషన్లో ఒక కామన్ వర్డ్ బిజీ. చాలా బిజీగా ఉన్నాను, టైం లేదు, వర్క్ ప్రెషర్, ఇవే ఎక్కువగా వాడుతుంటారు. అసలు బిజీగా ఉండడం అంటే ఏంటి? సక్సెస్కి సింబల్ ఏంటి? అస్సలు కాదు. మనతో మనం మాట్లాడుకోవడానికి టైం ఉండదు. ఫోన్లో నోటిఫికేషన్స్, ఆఫీస్లో డెడ్ లైన్స్, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్.
మధ్యలో మనల్ని మనమే మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాం. అందుకే కొన్నిసార్లు మనకు కావాల్సింది వెకేషన్ కాదు, మనసుకు ఒక బ్రేక్. నెక్స్ట్, మెంటల్ పీస్ కి అసలు ఎనిమి ఏంటనేది చూద్దాం. దీనికి కారణం మనీ కాదు, సక్సెస్ కాదు. అయితే మెంటల్ పీస్ ని ఎక్కువగా డిస్టర్బ్ చేసేది ఏంటంటే కంపారిజన్, ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్. ఇవి చాలా డేంజరస్. వాళ్లకు అంత వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, ఆమె అంత అచీవ్ చేసింది, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇలా మన మైండ్లో కంటిన్యూస్గా కంపారిజన్ నడుస్తుంటుంది. మనకు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయకుండా కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడే హ్యాపీనెస్ మొత్తం పోతుంది. నెక్స్ట్, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ కాదు. హ్యాపీనెస్ అంటే ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు మన లైఫ్ మీద మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండటం, మనకు ఇష్టమైన వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడగలగటం, మన హెల్త్ని కేర్ చేసుకోవడం, మన పని మనకు ఒక మీనింగ్ ఇవ్వడం. ఇవే హ్యాపీనెస్ అంటే. మనకు ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం, అన్నింటికి మించి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేయకుండా ఉండటం. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకోసం. మనీ ఆర్ పీస్ అంటే మీరేం చెప్తారు? కామెంట్ చేయండి. నా ఆన్సర్ పీస్. నెక్స్ట్, సక్సెస్ ఆర్ రిలేషన్షిప్స్? నా ఆన్సర్ రిలేషన్షిప్స్. నెక్స్ట్, లగ్జరీ లైఫ్ ఆర్ పీస్ఫుల్ లైఫ్? నా ఆన్సర్ పీస్ఫుల్ లైఫ్. నెక్స్ట్, మోర్ మనీ ఆర్ మోర్ టైం? నా ఆన్సర్ మోర్ టైం. నెక్స్ట్, వన్ థింగ్ పీపుల్ షుడ్ స్టాప్ డూయింగ్? ఏంటది? కంపారిజన్. వన్ థింగ్ పీపుల్ షుడ్ స్టార్ట్ డూయింగ్? అప్రిషియేట్ వాట్ దే ఆల్రెడీ హ్యావ్. నెక్స్ట్ ముఖ్యంగా యంగ్ జనరేషన్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ జీవితం కోసం మనీ సంపాదించాలి. మనీ కోసం జీవితాన్ని కోల్పోవద్దు. కెరీర్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, సక్సెస్ ఇంపార్టెంట్, కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్, మెంటల్ పీస్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుంచుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నప్పుడు మీ హ్యాపీనెస్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుందా అని అప్పుడప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోవాలి. ఇక ఫైనల్గా నేనేం చెప్తానంటే, మన లైఫ్లో ఒక స్టేజ్ వరకు నాకు ఇంకా ఏం కావాలని ప్రశ్న వేసుకుంటాం. కానీ ఒక స్టేజ్ తర్వాత నాకు ఇప్పటికే ఉన్న దాంట్లో నేనెంత హ్యాపీగా ఉన్నాను అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. ఎందుకంటే డబ్బు మన జీవితాన్ని కంఫర్టబుల్ చేయగలదు, సక్సెస్ మన పేరును పెంచగలదు, లగ్జరీ మన లైఫ్ స్టైల్ని మార్చగలదు. కానీ మనస్సుకు శాంతి ఇవ్వగలిగేది మన రిలేషన్షిప్స్ అండ్ మన హెల్త్ అండ్ మన పర్స్పెక్టివ్ అండ్ మన ఇన్నర్ పీస్. అందుకే జీవితంలో మనీ సంపాదించండి, సక్సెస్ని సంపాదించండి, లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, కానీ మీ ప్రయాణంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఈరోజు ఇదే మన టాపిక్. మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ పీస్ ఈజ్ ప్రైస్లెస్. సో మీకు ఇన్ఫో నచ్చితే షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.